బేబీ ఈశాన్వికి సాలిడ్ స్టార్ట్ చేశాను. ఎలాంటి ఫుడ్ పెడుతున్నానో తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి. ఎక్కువ మంది ఎస్ చెప్తే నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఈవినింగ్ పాపకి ఫుడ్ పెట్టేసిన తర్వాత మేము మా కమ్యూనిటీలో దామోదర్ పూజ అని చెప్పి కార్తీక మాసంలో దీపాలు పెడతాం కదా, సో అది చేసుకుంటే మమ్మల్ని ఇన్వైట్ చేశారు. దానికోసం రెడీ అవుతున్నా. నాకు ఎప్పటి నుంచో ఈ యాక్ట్రెస్ లాగా రెడీ అవ్వాలి, గ్లో రావాలని అనిపిస్తూ ఉంటుంది. సో దానికోసం సింపుల్గా రెడీ అయిపోతున్నా. ఫస్ట్ ఫేసెస్ కెనడా స్ట్రోబ్ క్రీమ్ అప్లై చేస్తున్నా. ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది. ఇంకా షియా బటర్ ఇంకా హైల్రోనిక్ యాసిడ్ ఉంటుంది. ఆల్ డే హైడ్రేషన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫేసెస్ కెనడా ఫౌండేషన్ యూస్ చేసిన దీంట్లో కొంచెం స్ట్రోబ్ క్రీమ్ యాడ్ చేసాను మంచి గ్లో కోసం. సో ఇందులోనే మనకి ఫౌండేషన్ SPF 30 ఇంకా మాయిశ్చరైజర్ ఉంటుంది. మంచి కవరేజ్ని ఇస్తూ 24 hours హైడ్రేషన్ ఉంటుంది. లాస్ట్లో ఫేసెస్ కెనడా కాంఫీ వావ్ లిక్విడ్ లిప్స్టిక్ యూస్ చేస్తున్నా. ఇది కోకోవా క్రష్ అనమాట షేడ్. అండ్ ఇదేంటంటే ఒకటే స్వైప్తోని మంచి కలర్ వచ్చేస్తుంది. ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, మంచి పిగ్మెంట్ ఇస్తుంది. అండ్ మెయిన్గా ఇది ట్రాన్స్ఫర్ ప్రూఫ్ కూడా. హైలైటింగ్ పాయింట్స్లో లాస్ట్లో మళ్ళీ ఒకసారి స్ట్రోబ్ క్రీమ్ అప్లై చేస్తున్నా మంచిగా షైన్ అవ్వడానికి. ఇది నా ఫైనల్ లుక్. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ మీకు కూడా కావాలనుకుంటే ఇవి మనకి ఈజీగా ఫ్లిప్కార్ట్, అమెజాన్, నైకాలో ఇంకా పర్పుల్లో అవైలబుల్గా ఉంటాయి. ఆల్సో నేను ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. హెయిర్ సింపుల్గా పోనీటైల్ వేసేసుకొని ఈషాన్ కూడా రెడీ చేసేసాను. సో దిస్ ఇస్ హౌ వి బోత్ గాట్ రెడీ. నేను, ఈషా ఇంకా మా హస్బెండ్ ముగ్గురం కలిసి వెళ్ళినాము. పూజ అయితే టైంకి వెళ్ళలేదు, కానీ దీపం మంచిగా వెలిగించి వచ్చేసాం.